ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వంకాయ మసాలా కర్రీ చూపిస్తున్నాను. ముందే తయారు చేసుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కుడక పౌడర్ అండ్ చింతపండు పులుసు మరియు నువ్వుల పొడి కొంచెం కలిపాను. అవన్నీ కలిపి మిక్సీ చేసి వంకాయలో పెట్టాను. లోపల వంకాయను 4 భాగాలుగా కట్ చేసి లోపల పెట్టేసిన. కొంచెం పక్కన అది ఆయిల్ వేడి చేసుకున్న కడాయిలో ఆ వంకాయలను వేయించుకోవాలి. ఆ వంకాయలు వేయకముందు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. అందులో అవి బ్రౌన్ కలర్ వచ్చినాక వంకాయలు వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్లో వేడయ్యేదాకా మనం చూసుకుంటూ ఉండాలి. అవి అందులో వంకాయలలో పెట్టిన కొంచెం పేస్ట్ అనేది అన్ని కలిపిన పేస్ట్ మిగిలిపోయింది. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని నేను అందులోనే వేసి కలిపాను, గ్రేవీ కోసం అని. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా. ఇలా కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేదాకా మెల్లగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. వంకాయలను మెల్లగా కదపకుండా కొంచెం కొంచెం అట్లా లైట్గా కదపాలి. గట్టిగా కలపడం వల్ల ఏంటంటే వంకాయలు తొందరనే ఉడికిపోతాయి కాబట్టి అంత కట్ చేసిన ఇవన్నీ వేరువేరుగా అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి అయితే చాలా బాగుంది కర్రీ. కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది వంకాయలకి. కాసేపు క్యాప్ అనేది పెట్టుకోవాలి. ఇక మళ్ళీ కొంచెం కదుపుకోవాలి. చూసారా చాలా బాగా వచ్చేసినాయి వంకాయలు, ఉడికిపోయాయి సగం వరకు. అయితే కొద్దిసేపు క్యాప్ పెట్టి ఉంచుకోవాలి. మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అట్లా కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా వచ్చేసింది మనకి. కొంచెం వంకాయలు అయితే ఉడికిపోయాయి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కూడా చాలా అవసరం నాకు.